మండలం డేవిస్పేట వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా గోల్లపల్లి విజయ్ కుమార్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి హయాంలో సంక్షేమ పథకాలు అందరికీ అందించారని, భారతదేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా నిలిచిపోయాడని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ విజయలక్ష్మి, ప్రెసిడెంట్ ప్రసాద్, వైసీపీ కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన్ని గుర్తించుకోవటం, ఆయన కార్యక్రమాల్ని స్మరించుకోవటం చాలా సంతోషంగా ఉంది. భారతదేశంలో సంక్షేమ కార్యక్రమాలైతేనేమి, అభివృద్ధి కార్యక్రమాలైతేనేమి, పేద ప్రజల పట్ల అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత భారతదేశంలో ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది. ఒకటి, జలయజ్ఞం ద్వారా చిన్న తరహా, మధ్య తరహా ప్రాజెక్టులు నిర్మించి ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు కట్టి రైతులకి నీరు అందించిన ఘనత రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీసీ, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారి ఘనత అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వర్గాలు ఫీజు కట్టలేక, చదవలేక అల్లాడుతున్న సమయంలో రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి బీసీ, ఎస్టీ విద్యార్థులు ఇలా ఉన్నత స్థితికి చేరారంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యమనే చెప్పవచ్చు. అలాగే ఆరోగ్యశ్రీ పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్ పోయి వైద్యం చేయించుకోలేక, ఇటు హాస్పిటల్కి పోయి పోలేక, చూపించుకోలేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆరోగ్యశ్రీ పథకం పెట్టి హాస్పిటల్లో పేద ప్రజలందరికీ ఉచితంగా వైద్యం చేయించిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పవచ్చు. అలాగే రైతాంగానికి ఉచిత విద్యుత్, గతంలో రాజశేఖర రెడ్డి గారికి ముందు పాలించిన నాయకులు వ్యవసాయం దండగా అని మాట్లాడారు. అదే రాజశేఖర రెడ్డి వ్యవసాయం పండగని నిరూపించాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం ఉచిత విద్యుత్ మీదనే సంతకం పెట్టాడు. ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది.